అని నువ్వు పెళ్లి చేసుకుంటావని అనుకోలే కదా. ఇతని వచ్చి అడుగుతాడు డైరెక్ట్ గా. ఎవరు వచ్చి అడుగుతున్నాడు? వచ్చి అమ్మాయిని అడుగుతా. అమ్మాయి ఉన్నది నేను ఏది కాదు, నా అమ్మగారు ఉన్నారు. మొదటి తను చెప్తున్న అత్తగారు ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. రెండోది దేవుని ఆత్మ వర్షంగా ఆయన పొందుకున్నాక ఆయన అభిషేకం వల్ల నడుస్తున్నారు. హల్లెలూయా. ఎలాంటి దుఃఖంతో వచ్చినా, ఎలాంటి ఏడుపుతో వచ్చినా దేవుడు ఎప్పుడైతే నీకు జడ్జిమెంట్ గా, ఒక నాయక, ఒక స్నేహితుడిగా, ఒక తండ్రిగా, ఒక తాతగా, ఒక మామగా, ఒక అల్లుడిగా, అన్ని విధంగా ఉంటే మనం ఇంకా భయపడే అవసరం ఉందా? 8 మందిని పోయినా ఒక్కనంటే ప్రభు ఇదిగో నీకే మహిమ కలుగుగాక అంట. అంటే చేపలు ఎప్పుడు వస్తాయి తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. హల్లెలూయా.